వాస్తవానికి ఈ శ్లోకము భౌతికంగా కూడా వర్తిస్తుంది, ఆధ్యాత్మికంగా కూడా వర్తిస్తుంది. భౌతికంగా మనం చూసినా సరే ఫస్ట్ జీవితంలో మనం ఏమైనా సాధించాలి అంటే ఇక్కడ చెప్తున్న ఫస్ట్ మనకి విశ్వాసం ఉండాలన్నమాట. ఆ యొక్క మార్గం మీద మనకి నమ్మకం ఉండాలి. రెండోది ఏముండాలి, దాని మీద మనకి లక్ష్య సాధనకి గురి ఉండాలి, సంకల్పం ఉండాలి. అప్పుడే సక్సెస్ పొందగలం ఏదైనా సరే జీవితంలో. భౌతికంగా కూడా చెప్తున్నాను నేను, ఆధ్యాత్మికంగానే కాదు. ఫస్ట్ మనకి ఆ మార్గం మీద నమ్మకం ఉండాలి. రెండవది సంకల్పం ఉండాలి. ఒకటి నేను నవ్వుతున్నాను, ఓకే ఐఐటి సీట్ వస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, అదేంటది, అది నమ్మకం. అది సో నమ్మకం ఉంటే అంత మాత్రాన్ని సక్సెస్ అవుతామని కాదు, నమ్మకం ఉండాలి. తర్వాత ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ సంకల్పము, ఏకాగ్రత కూడా ఉండాలి. అవునా కాదా? ఈ రెండు ఉన్నప్పుడే మనం సఫలీకృతం అవుతాం అన్నమాట.